ఒకప్పుడు భూగర్భ గనుల గర్జనతో కలకలలాడిన ఇల్లందు సింగరేణి నేడు నిశ్శబ్దంలోకి జారిపోతుందా? 44 అండర్ గ్రౌండ్ బొగ్గు బావులతో దేశానికి వెలుగునిచ్చిన ఈ ప్రాంతం ఇప్పుడు ఒక్కొక్కటిగా మూసివేతకు గురై తన చరిత్రను తానే ప్రశ్నించుకుంటోంది. 1871లో యాదృచ్ఛికంగా వెలుగులోకి వచ్చిన బొగ్గు నిల్వలు 1886లో అధికారికంగా గుర్తింపు పొందాయి. ఆ తర్వాత ప్రారంభమైన బొగ్గు తవ్వకాల యుగం వేలాది కుటుంబాలకు ఉపాధి, దేశానికి శక్తినిచ్చింది. కానీ కాలక్రమేణా భూగర్భ గనుల స్థానంలో ఓపెన్ కాస్ట్ మైనింగ్, ప్రైవేటీకరణ అడుగులు, కార్మికుల సంఖ్య తగ్గింపు, చివరిగా 2022లో 21 ఎంక్లేన్ మైన్ మూసివేతతో ఇల్లందు భూగర్భ గనుల యుగానికి తెరపడింది. ఒకనాడు 44 అండర్ గ్రౌండ్ బొగ్గు బావులతో కలకలలాడిన ఇల్లందు ఏరియా సింగరేణి నేడు అన్ని అండర్ గ్రౌండ్ బొగ్గు బావుల మూసివేతకు గురై వెలవెలబోతోంది. కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించి దేశానికి వెలుగును అందించింది. వేల మంది కార్మికుల బ్రతుకుల్లో భవిష్యత్తు బాటలు వేసిన అండర్ గ్రౌండ్ బొగ్గు బావులను మూసివేయగా చివరగా 2022 వరకు కొనసాగిన 21 ఇంక్లైన్ అండర్ గ్రౌండ్ మైన్ మూసివేతతో ఇల్లందు ఏరియాలో అండర్ గ్రౌండ్ బొగ్గు బావుల పునాది లేకుండా పోయింది. ఇల్లందు, కోయగూడెం ఓపెన్ కాస్ట్ మైన్లతో డిమాండ్ లేని బొగ్గుతో బొగ్గుకు జన్మనిచ్చిన ఇల్లందు ఏరియా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. సింగరేణిలో 4 బ్లాక్ల ప్రైవేటీకరణను కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి. ఇల్లందు ఒకప్పుడు సింగరేణి గుండె చప్పుడు. 1871లో భద్రాచలం వెళ్లే యాత్రికులు అడవులో వంట చేసేటప్పుడు రాళ్ల మండటాన్ని గమనించి బొగ్గు ఉనికిని గుర్తించారు. ఆ సమాచారం బ్రిటిష్ భూగర్భ శాస్త్రవేత్త విలియం కింగ్ దృష్టికి చేరి ఆయన సర్వే చేసి 1886 సంవత్సరంలో ఇల్లందు ఏరియాలో బొగ్గు ఉన్నట్లు కనుగొన్నాడు. 1889లో దక్కన్ కంపెనీ ద్వారా ప్రారంభమైన తవ్వకాలు తర్వాతి సింగరేణి కాలరీస్ కంపెనీగా మారి దేశానికి వెలుగునిచ్చే శక్తిగా ఎదిగింది. ఇల్లందు మాత్రమే కాదు, బెల్లంపల్లి, కొత్తగూడెం, రామగుండం, మనుగురు వంటి ప్రాంతాలకు విస్తరించిన భూగర్భ గనులు వేలాది కార్మికుల జీవితాలకు ఆధారమయ్యాయి. కానీ 1938లో జరిగిన ఘోర ప్రమాదం 44 మందికి పైగా కార్మికుల ప్రాణాలను బలిగొంది. ఆ రోజు నుంచి ప్రతి శుక్రవారం సెలవుగా ప్రకటించడం ఆ సంఘటనకు నిదర్శనం. ఇల్లందు ఏరియాలో భూగర్భ గనులు ప్రారంభమైనప్పుడు 44 బావుల నుండి కొన్ని భూగర్భ గనులు మూసివేతకు గురై 1976 నాటికి 21 ఇంక్లైన్, 29 డిప్, JK5 సెంటినరీ ఇంక్లైవ్, పోలంపల్లి భూగర్భ గనులు నడుస్తున్నాయి. ఈ క్రమంలో JK5 భూగర్భ గనిని JKOC2 మార్చి బొగ్గు తవ్వకాలు జరిపారు. సుమారు 10 సంవత్సరాలు అనంతరం OC1, OC2 గనులను మూసివేసి ప్రస్తుతం JK5OCని విస్తరణ జరిపి బొగ్గు తవ్వకాలు చేపడుతున్నారు. ఇల్లందు మనుగడ పూర్తిగా కోల్పోయే పరిస్థితి ఏర్పడనుందని అనుకున్న తరుణంలోనే 2022 సంవత్సరంలో టేకులపల్లి మండలం కోయగూడెం OC ప్రాజెక్టును ప్రారంభించారు. కోయగూడెం మోసీ ప్రాజెక్టు ప్రారంభంతో బొగ్గు తవ్వకాలను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు శ్రీకారం చుట్టింది. ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన సర్ఫేస్ మైనర్ను రంగంలోకి దింపి బొగ్గు తవ్వకాలు ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసింది. సర్ఫేస్ మైనర్కు వ్యతిరేకంగా అన్ని సింగరేణి కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు దిగాయి. అనేక మంది కార్మిక సంఘాల నాయకులను అరెస్టు చేయించింది ప్రభుత్వం. ఆ తర్వాత ప్రైవేట్ వ్యక్తులకే బొగ్గు తవ్వకాలను అప్పగిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే సింగరేణి యాజమాన్యం క్రమక్రమంగా కార్మికుల సంఖ్యను తగ్గిస్తూ వస్తోంది. అది 2021 నాటికి 1000 మంది కార్మికులను తగ్గించింది. ప్రస్తుతం ఇల్లందు సింగరేణి కనుమరుగు కానుందా అని ఇల్లందు వాసులు, సింగరేణి కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.